సార్ నేను ఊరికి కొత్త. హాయ్ గారంట, ఆయన కలవాలి. ఎక్కండి, మేము ఆయన దగ్గరికే వెళ్తున్నాం. ఆయనే భాయ్, వెళ్ళండి. నమస్కారం సార్, నా పేరు నరసింహ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. భాయ్ అంటే నువ్వా? హలో, నువ్వు బతుకున్నందుకు నేను షాక్ అవ్వాలి కానీ నువ్వు షాక్ అవుతున్నావేంటి? అంటే మా సీనుగాడు ప్రేమించింది నీ కూతురునా? అసలు ఈ సీనిగాడెవడు? నువ్వు నాకు చాలా అన్యాయం చేసావురా. నాకు జీవితం లేకుండా చేసావు. ఏదో నా తలరాత అనుకుని చచ్చిపోవాలనుకుంటే ఒక చిన్న పిల్లోడు నాకు ధైర్యం చెప్తాను బ్రతికించాడ్రా. వాడేరా సీనుగాడు, చాలా మంచోడ్రా. నీ కూతుర్ని బాగా చూసుకుంటాడ్రా. రే, వాడి కోసం నేనేం చేయలేదురా. నీకు కావాలంటే మళ్ళీ నీకు కనిపించుకుంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను. కానీ ఆ సీనుగాడి మాత్రం నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయరా. బంగారం రా వాడు. నువ్వే కాదు, నీలోని అమాయకత్వం కూడా ఇంకా చావలేదన్నమాట. ఇక్కడ మనం మాట్లాడాల్సింది పెళ్లిళ్ళ గురించి కాదు, చావుల గురించి. రేయ్, తీసుకురండి రా వాళ్ళని. యాదే ఉన్నాన్రా. ఇదంతా ఏంటి? మీరంతా ఏంటి ఇక్కడ? అన్నా, నీకు సంగతి చెప్పాలి. నీ కూతురు చచ్చిపోలేదు, బతికే ఉందన్నా. ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, ఆ దగ్గర పెరుగుతోంది నీ కూతురే, మన అంజలి పాపే. వాడు చెప్తుంది నిజమేనా? నా కూతురు బ్రతికే ఉందా? ఎక్కడ్రా నా అంజలి? ఎక్కడ్రా నా అంజలి? ఉంది. చచ్చిపోయే ముందు బతుకున్న వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేస్తావురా? ఒకప్పుడు సాయం చేయడానికి ఈ సుగ్రీవుడి జీవితంలో రాముడు లేడురా. కానీ ఇప్పుడున్నాడు, నా అల్లుడున్నాడు, చూడరా. హలో అంకుల్, మన ఫ్లైట్ టేక్ ఆఫ్కి పర్మిషన్ వచ్చేసింది. అందరం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరెక్కడున్నారు? వచ్చేస్తున్నా. అల్లుడు! 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 అన్నా, వీడిని కూడా వీళ్ళతో కలిపి కట్టేసి అందరం తగలబెట్టండి. సరే అన్న. హలో అన్నా, ఏమైంది?
నేను ఒక్కనే మిస్ అయ్యానన్నా. వాడు వాళ్ళ మనుషులు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. ఎవడరా దిక్కుమాల రూల్స్ పెట్టినాడు? మేమే. మీరెవరు? నువ్వు హైదరాబాద్ బాయ్ పిఏ అయితే నేను షార్జా బాయ్ పిఏని. ఓ మన ఇద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యూ. సారీ, మనిద్దరం సేమ్ టు సేమ్ కాదు. ఏ మీ రూపాయి మా దిరం ఒకటేనా? మీ రూపాయితో మా కంట్రీలో